ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఆరాధించే దైవం శ్రీరాముడు. ఆయన జన్మస్థలమైన అయోధ్య రామమందిర నిర్మాణం అనేది ఎన్నో ఏళ్ల కల. అలా శ్రీరాముడు భక్తులు ఎన్నో ఏళ్లుగానో ఎదురు చూస్తున్న కల నిజమయ్యే తరుణం వచ్చేసింది. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిర గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. గర్భగుడిలో ప్రతిష్ఠించేందుకు 3 విగ్రహాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర తయారు చేసింది. ఇక్కడ ఓ ఆసక్తికరమైన సంఘటన ఒకటి తెలియాల్సి ఉంది. శ్రీరాముడి విగ్రహ నిర్మాణంలో ఎంబీఏ చదివిన వ్యక్తిది ఒక కీలకమైన పాత్ర. ఎంబీఏ చదివిన సదరు వ్యక్తి శిల్పిగా మారి రాముడి విగ్రహాన్ని రూపొందించారు. మరి ఆ వ్యక్తి ఎవరు? ఆయన శిల్పిగా ఎలా మారాడు? ఆయన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకి చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. అయోధ్యలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం ఖరారైన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఎంపిక చేసిన విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ మరెవరో కాదు, ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ కుమారుడు కావడం గమనార్హం. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన యోగిరాజ్ కుటుంబంలో 5వ తరం శిల్పి కావడం విశేషం. అరుణ్ యోగిరాజ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ నుంచి శిల్పిగా మారే క్రమంలో అనేక ఘటనలు జరిగాయి. అరుణ్ యోగిరాజ్కి చిన్నతనం నుంచి కార్వింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో కొంతకాలం కూడా పనిచేశారు. అయితే అలా కంపెనీలో చేసిన ఉద్యోగం సంతృప్తిని ఇవ్వలేదు. దీంతో ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది. తమ పూర్వీకుల నుంచి వస్తున్న శిల్పకళను కొనసాగించాలని భావించాడు. దీంతో అదే విషయాన్ని అరుణ్ తన తండ్రికి చెప్పాడు. అయితే దీనికి తండ్రి ముందుగా అంగీకరించలేదు. ఎంబీఏ చదివి ఇలా వారసత్వ వృత్తిలోకి రావడం ఆయనకు నచ్చలేదు. అయితే కొడుకు కోరిక ముందు యోగిరాజ్ తలగ్గాల్సి వచ్చింది. ఓ షరతుతో కుమారుడి శిల్పకళను చేసేందుకు అనుమతిని ఇచ్చారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్వి కనుక శిల్పకళను ఓ వ్యాపార వస్తువుగా భావించవద్దని, భక్తి శ్రద్ధలతో పనిచేయాలని అరుణ్కి సూచించారు. అంతేకాని రాతి విగ్రహాల కొనుగోలు, అమ్మకాలు వంటి మార్కెటింగ్ చేయరాదని ఆయన తెలిపారు. ఈ రంగంలో కళాసేవ మాత్రమే చేయాలని అరుణ్ తండ్రి తెలిపారు. తండ్రి షరతులకు అరుణ్ యోగిరాజ్ అంగీకరించి 2008లో తన శిల్పకళా వృత్తిలోకి ప్రవేశించారు. రాతి విగ్రహ శిల్పకళలో అరుణ్ యోగికి 200 తరాల వారసత్వం ఉంది. అరుణ్ కుటుంబానికి చెందిన 5 తరాల వారు రాళ్లను శిల్పులుగా మలిచే పనిలో కళలో నిమగ్నమై ఉన్నారు. అప్పటి నుంచి అరుణ్ యోగిరాజ్ తన కళలో నిమగ్నమయ్యాడు. మొదట్లో చిన్న చిన్న మండపాలను చెక్కి తన వృత్తిని ప్రారంభించాడు. అనంతరం పంచముఖి గణపతి, మహావిష్ణువు, బుద్ధుడు, నంది, స్వామి శివబాల యోగి, శివకుమార్, బసవశంకరి దేవి విగ్రహాలను చెక్కి ఆలయాలకు అందించారు. అలా అరుణ్ తన రక్తంలో శిల్పకళ ఉందని నిరూపించుకున్నాడు. తన అద్భుతమైన శిల్పకళ ప్రతిభతో అనేక విగ్రహాలను తీర్చిదిద్దాడు. మైసూరులోని 5 అడుగుల గరుడ దేవుడి విగ్రహం, దేశంలోని అతిపెద్ద ఏకశిలా పాలరాతి శ్రీ రామకృష్ణ పరమహంస విగ్రహాన్ని రూపొందించారు. అరుణ్ తన అద్భుతమైన నైపుణ్యంతో హనుమాన్ హోయసల శిల్పాన్ని కూడా రూపొందించారు. అనేక అద్భుతమైన కళాఖండాలతో అరుణ్ యోగిరాజ్ జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించాడు. ఇప్పుడు రామ్ లల్లా విగ్రహంతో అరుణ్ మరో అద్భుత కళాఖండం సృష్టించాడు. దీంతో ఆయన జన్మధన్యమైంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఎంబీఏ నుంచి శిల్పిగా మారిన అరుణ్ యోగిరాజ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.